నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతుంది? మేము ప్రచారము ఇప్పుడు ఒక 3 నియోజకవర్గాల్లో సింబాలిక్గా స్టార్ట్ చేశాము. ఇక 30 తారీఖు నుంచి 8 తారీఖు వరకు చాలా విస్తృతంగా ఉంటుంది. ఈరోజు మా ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ భాయ్ గారి నాంపల్లి నియోజకవర్గం నుండి ఈ పాదయాత్ర ఉంది. ఇది సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్ ఇప్పుడు వస్తున్నాము. మరి అడ్డగుట్ట తర్వాత బోజాగుట్ట, ఇది పెద్ద స్లమ్. ఈ స్లమ్లో సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఫిరోజ్ భాయ్ గారు ప్రధానంగా మనం ఇక్కడ చేయాలని చెప్పారు. ఫిరోజ్ భాయ్ గారి నాయకత్వంలో నాంపల్లి నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర ఉంది. ప్రజలు మాత్రము దృఢ సంకల్పంతో ఉన్నారు. మీరు పొద్దున కూడా చూశారు, స్పెషల్లీ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ అనేవాళ్ళు. ఈసారి మాత్రం వాళ్ళు లేడీస్తో సహా పబ్లిక్ పర్సెప్షన్ మారిపోయింది. గతంలో ఉండేది ఒక తీరు ఉండే, ఇప్పుడు అందరు అనుకుంటున్నారు సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో రావాలి. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారంటీలతో పాటు ఈరోజు భారత్ జోడో అనేటువంటి కార్యక్రమం, నఫరత్ జోడో భారత్ జోడో అనేటువంటి కార్యక్రమం ఏది జరుగుతుందో, అందుకనే ఈరోజు ఈ విద్వేషాలకు స్వస్తి చెప్పేటువంటి సరైనటువంటి సమయం. ప్రజాస్వామ్యంలో ఇది చివరి ఎన్నిక కాబోతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఇది చివరి ఎన్నిక కాబోతుంది అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, మీరు చైనాలో ఉన్నటువంటి వాంగ్ 20 సంవత్సరాల వరకు అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. అక్కడ అదేవిధంగా రష్యాలో పుటిన్ గారు 20 సంవత్సరాల వరకు అధ్యక్షుడిగా అన్నాడు. ఈ ఎన్నికల తర్వాత అబ్కి బార్ 400 పార్ అనేటువంటి మోడీకి నిజంగానే 400 వస్తే 20 సంవత్సరాలు నేనే ఈ దేశానికి అధినేతగా డిక్లేర్ చేసుకున్నట్టు ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, సెక్యులర్ భావాలను నమ్మే వాళ్ళందరూ కూడా ఈరోజు ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం, ఇది హిస్టారికల్ అవసరం. ఇది లేకపోతే ఇంత కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, లేకపోతే భారతదేశ స్వాతంత్రం గురించి పోరాడినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ, లేకపోతే ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ కానీ, గురు గోవింద్ సింగ్ కానీ, భగత్ సింగ్ కానీ, గురు నానక్ గారు కానీ, ఎంతోమంది చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ త్యాగాలు కూడా వ్యర్థమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది ఒక హిస్టారికల్ రిజల్ట్ వస్తుందని మేము భావిస్తున్నాము. సెక్యులర్ భావాలు నమ్మేవారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేది మేము ఆశిస్తున్నాం. ప్రజల స్పందన ఎలా ఉందండి? ప్రజలు చూస్తున్నారు కదా మీరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ప్రజలు అనుకుంటున్నారు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ దేశ స్వాతంత్రంలో ఉన్నది. కానీ ఈ దేశం అంతా కూడా కొంతమంది కబంధ హస్తాల్లో ఈ దేశం నడుస్తూ ఉంది. బ్యాక్ ఎండ్ నడిపించే వాళ్ళు వేరే ఉన్నారు. మోడీ ఓన్లీ ఫేస్ ఉంది. కానీ మీరు చూసినట్టయితే అంబానీ కానీ, లేకపోతే అదానీ కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఈ దేశాన్ని బ్యాక్ ఎండ్లో నడిపిస్తూ ఉన్నారు. అదే సామాన్య ప్రజల యొక్క కాల హక్కులు రాస్తూ ఉన్నారు. ఈరోజు సామాన్య ప్రజలు బతకాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ డే టు డే పెరిగిపోతూ ఉంది. ప్రతి దాని మీద ఆర్థిక భారం పడుతూ ఉంది. ప్రతి వాడి మీద, ప్రతి భారతీయుడి మీద లక్షల రూపాయల అప్పు ఉంది. ఈరోజు తెలియడం లేదు ప్రజలకి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటికల్లీ ఆ కాస్ట్ వచ్చి, ఆ ట్యాక్స్ వచ్చి సామాన్య ప్రజల మీద పడుతుంది. సో అందుకనే ఈ దేశ స్వాతంత్రం గురించి ప్రజలు సుఖంగా సంతోషంగా బతకాలంటే ఇది సరైన సమయాన్ని మేము భావిస్తాం. కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎక్కువ సార్లు గెలుపొందిన పార్టీ. సో ఆ మానియా మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తారా? తప్పకుండా ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేది మా కోరిక. అందుకని మా మిత్రులు ఫిరోజ్ భాయ్ గారు మీకు చెప్పాను ఇప్పుడే, ఈయన ఫైర్ బ్రాండ్ మామూలుగా వదిలాడు ఏదైనా ఉంటే. మరి ఈయన నాయకత్వంలో నాకు విశ్వాసం ఉంది. ఆయన టార్గెట్ ఒకటి చెప్పాడు. ఈ నాంపల్లి నియోజకవర్గంలో ఫార్చునేట్లీ నేను ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. వీరు బార్డర్ దాకా వచ్చి ఓడిపోయారు. బట్ ఈ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సికింద్రాబాద్ హిస్టరీ మీరు చూస్తే, స్వాతంత్రం వచ్చినప్పుడు రైట్ ఫ్రమ్ ది ఇండిపెండెన్స్ మీరు చూసినట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచింది. మీరు ఎంఎం ఆసిం గారు కానివ్వండి, టి అంజయ్ గారు కానీ, పి శివశంకర్ గారు కానీ, మణ్యమ్మ గారు కానీ, ఇలాగ మీరు తీసుకుంటే హిస్టరీ తీసుకుంటే కాంగ్రెస్ ఇది ఒక కంచుకోట. బట్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు, ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఈ 3 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. బట్ తప్పకుండా ఈసారి మరి మా సైనికులు, మా కార్యకర్తలు, వారి ఆధ్వర్యంలో ఈసారి మాత్రం తప్పకుండా విజయం సాధించి మళ్ళీ కాంగ్రెస్ జెండాని సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎగరేస్తాం. సికింద్రాబాద్ పార్లమెంట్కి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. ఒకవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున, మరోవైపు జి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు.
మరోవైపు సో వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు. సో అందులో నుంచి దానం నాగేందర్ నెట్టుకు రాగలదా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. దానికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పద్మారావు గారు ఏమో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకే పరిమితం. కిషన్ రెడ్డి గారికి ఏమో సామాన్య ప్రజలతో బాండింగ్ లేదు, ప్రజలతో అనుబంధం లేదు. ఎవరు ఒక చిన్న సాయం అడిగినా వాళ్ళ కార్యకర్తల్ని అడగండి మీరు పోయి, ఒక్క లెటర్ కూడా ఇవ్వడు. ఒక అవసరం ఉండి ఏదైనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడు, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయడు. మరి అలాంటి వాడు ఉన్నా ఒకటే లేదా ఒకటే అనేది ప్రజల ఆలోచన. కాబట్టి ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నాయకులే చాలామంది అనుకుంటున్నారు దానం నాగేందర్ అనేవి ప్రజానాయకుడు, ప్రజల మధ్యలో ఉంటాడు. 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా హైదరాబాద్ సిటీలో గెలిచిన ఏకైక నాయకుడిని నేను. ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అభినవ సంబంధం ఉంది సికింద్రాబాద్ అనే హైదరాబాద్ ప్రజలకు. చేస్తారు. పద్మారావు గెలవబోతున్నారు, నో డౌట్. సికింద్రాబాద్ మాదే. ఎప్పుడే కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు మేకపోతు గాంభీరాన్ని ప్రదర్శించకుంటే వాళ్ళు ఇదవుతారు అనుకో. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాణ్యానికి 2 రకాలు. అంటే ఏక్ పైలు, ఏక్ సిక్కేకే 2 పైలు హే. అలాగా వీళ్ళిద్దరు కూడా అలాంటి వాళ్ళు. కాబట్టి ఎట్లాగో బీజేపీని గెలిపేయాలని వాళ్ళ ప్రయత్నం. మేము గెలుస్తున్నాం అనేది కాంగ్రెస్ ఓట్లు చేయాలి. లాస్ట్ టైం కూడా అదే మెయిన్. మా ఫిరోజ్ భాయ్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మరి కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళంతా కూడా అక్కడ వేశారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పొలిటికల్ సినారియోలో అది లేదు. తప్పకుండా కిషన్ రెడ్డికి ప్రజలతో సంబంధం లేదు. అది ఎప్పుడో బాండింగ్ తెగిపోయింది, బాండింగే లేదు అసలు. నేను చాలా చేశాను సికింద్రాబాద్ పార్లమెంట్ కి అని ఆయన చెప్తున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు చేసింది ఒక్కటి చూపించమని చెప్పండి. కేంద్ర మంత్రిగా ఆయన దగ్గర ఉన్న బడ్జెట్ కానీ, లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఆయన మంత్రిగా ఉండి 70,000 కోట్ల రూపాయలు ఆయన చేతిలో ఉండే. అంటే ఏవైతే వెనుకబడిన ప్రాంతాలు దానికి 70,000 కోట్లు, 70,000 crores రూపీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉంటే, మీరు వెనుకబడిన ప్రాంతాలకు ప్రధానమంత్రి గారు నిన్ను మంత్రిగా చేసినప్పుడు యూ వుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ ప్రధానమంత్రి. ఎందుకంటే ఎత్తు ప్రధానమంత్రి నాకు చాలా క్లోజు అని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే సార్ ఇది కూడా యాడ్ చేయండి తెలంగాణ కూడా అంటే, ఆ 70,000 కోట్లలో ఒక 10,000 కోట్లు తెలంగాణ తెచ్చిన తెలంగాణ రూపురేఖలు మారేటివి. తెలంగాణ సంగతి పక్కన పెడితే అంబర్పేటలో ఉన్న ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగళ అక్కడ ఉంది. ఆయన నియోజకవర్గము అంబర్పేటలో నిన్న నేను పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు అలా ఘోష, అలా బాధ వినిపిస్తుంటే చూడలేకపోయినా. 2 గంటలు నేను పాదయాత్రకు నిన్న 8 గంటలకు పోవాలి, తిరిగి పోయేసరికి 10 కొట్టారు. ఎర్ర టెండలో పబ్లిక్ వెయిట్ చేశారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి ఎంఎంటీసీ 2 టైర్ సిటీస్కి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నల్గొండ కానీ, పక్కనే ఉన్నటువంటి కామారెడ్డి కానీ, పక్కనే ఉన్నటువంటి జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన కేసరగుట్ట వరకు కానీ, ఇలాగా 2 టైర్ సిటీస్ ఎన్ని ఉన్నాయో ఆ 2 టైర్ సిటీస్కి ఎంఎంటీసీ కానీ, మెట్రో రైలు కానీ ఇదే. 3rd ఫేజ్, 2nd ఫేజ్ మెట్రో రైలు కూడా ₹1 డబ్బులు ఇప్పియలేదు. మూసీ ఆయన నియోజకవర్గంలో ఉంది. మేజర్గా ఫ్లో అయ్యేది మూసీ రివర్ మొత్తం అంతా కూడా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో పోతుంది. నువ్వు మూసీకి ఏమైనా తెచ్చావా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోగానే 10,000 కోట్ల రూపాయలతో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మూసీ రివర్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు వారణాసిలో చేశారు, అక్కడ చేసామని చెప్తున్నారు. కానీ మూసీ రివర్ కూడా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఇది ఒక హిస్టారికల్ చార్మినార్ ముందు నుంచి పోతున్నటువంటి మీరు మూసీ రివర్ని కూడా మీరు చేయలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఈరోజు సికింద్రాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డికి తప్పకుండా జవాబు చెప్తారు. వందే భారత్ ట్రైన్స్ తీసుకొచ్చాము, చాలా మనం చూసే ఉన్నాం. ఆయన జెండా ఊపి ప్రారంభించడం కూడా చూసాము. సో కిషన్ రెడ్డి గారి దానికి మా తమ్ముడు మా బ్రదర్ బాగా చెప్తాడు. వందే భారత్ అనేది ఒకటే ట్రైన్ని 100 సార్లు ప్రధానమంత్రి జెండా ఊపిండు. వందే భారత్ ఎప్పుడే కానీ ప్రధానమంత్రి లెవెల్లో ఒక మనిషి ఉంటే సింబాలిక్గా ఒక దగ్గర స్టార్ట్ చేస్తారు, ఒకటే దగ్గర. కానీ ఈ ప్రధానమంత్రి ఏం చేసిండు? గుజరాత్లో చేసిండు, మహారాష్ట్ర చేసిండు, యూపీలో చేసిండు, బీహార్లో చేసిండు, తెలంగాణలో చేసిండు, ఆంధ్రాలో చేసిండు. ఎక్కడ పోయినా అదే జెండా ఊపుకుంటూ కూర్చున్నాడు, లేదా వర్చువల్గా చేసిండు. సో అది అర్థం కాని పరిస్థితి ఏంటంటే ప్రధానమంత్రి లెవెల్ మనిషి ఒకే ట్రైన్కు 100 జెండాలు ఊపిండు. ఇదే ట్రైన్ ఆడికి పోయింది, అదే ట్రైన్ ఈడికి వచ్చింది. ఒకటే వందే భారత్ ఈడికైనా తెలంగాణకని మధ్యప్రదేశ్ తీసుకోండి, మధ్యప్రదేశ్ నుంచి యూపీ తీసుకుపోయాడు, యూపీ నుంచి బీహార్ తీసుకుపోయాడు. నువ్వు మరి అదేవిధంగా ముంబై టు గుజరాత్ బుల్లెట్ ట్రైన్ పెట్టుకున్నావు. అసలు ఎవడే కానీ దేశ రాజధానికి తీసుకుంటాడు ముందుగాల.
ఎందుకంటే దేశ రాజధాని చూపించాలని కోరుకుంటారు. ఆ బుల్లెట్ ట్రైన్ అనేది దేశ రాజధాని తీసుకోకుండా గుజరాత్కి పెట్టుకున్నావు అంటే అప్పుడే తెలిసిపోయింది నువ్వు పక్షపాత వైఖరి అని. కాబట్టే తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికలు అనేది ఒక హిస్టారికల్ ఎలక్షన్ అవుతుంది, హిస్టారికల్ రిజల్ట్ ఉంటుంది. కేంద్ర మంత్రిగా నేను తెలంగాణకి చేయాల్సిన న్యాయం చేశాను, ప్రతి అంశంలోనూ అండగా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇందులో వాస్తవం లేదంటారా? ఒక్క జీరో ఏది కూడా ఆయన చేసింది జీరో డెవలప్మెంట్. ఆయన ప్రజలకు ఎక్కడ సంబంధం లేదు, చేసింది శూన్యము. ఏది చేయకుండా చేసినా అని చెప్పి అరిచేట్ల స్వర్గం చూపించేటువంటి ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తుండే తప్ప ఏం లేదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటూ కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రో ఒక వైట్ పేపర్ మరి రిలీజ్ చేయాలని మేము అడిగాం, శ్వేతపత్రం ఇవని చెప్పాం. అది చెప్పడు కానీ నేను అన్ని కోట్లు తెచ్చా, నిన్ను ఎక్కడ పెట్టావు, తెస్తే ఎక్కడ పెట్టావు చూపించండి. టూరిజం మంత్రిగా ఉన్నావు, టూరిజం చేయడానికి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. మన గోల్కొండ కిలానే ఉంది, ఈరోజు మన గోల్కొండ కిలా ఉంది, చార్మినార్ ఉంది, లేకపోతే మనకు అక్కడ కాకతీయలో ఉన్నాడు వరంగల్ 1000 స్తంభాల గుడి ఉన్నది. ఎన్ని లేవు మన దగ్గర చెప్పుకోవడానికి, ఎన్ని ప్రాంతాలు లేవు. మరి ఇవన్నీ జలపాతాలు ఉన్నాయి ఎన్నో, అన్నీ చూపించుకోవాలి కదా టూరిజం డెవలప్ చేయడానికి. నిన్న నేను ఎక్కడో చూశాను, నల్గొండలో ఎక్కడో ఒక ముసలవ్వ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తే జలపాతం మీ టీవీలోనే చూశాను. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎత్తుకొని పోయిండు ఆమెని ఆ కొండపైకి. అటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఏం చేసావు నువ్వు? అది చూడలేదా మరి కిషన్ రెడ్డి గారు? నేను రాత్రి 10ంటికి తిరిగి ఇంటికాడ పోయి టీవీ పెడితే ఆ అమ్మాయిని పోలీస్ కానిస్టేబుల్ బహుశా ఆయనకు రివార్డు కూడా దొరుకుతుండొచ్చు. ఆయన దగ్గర 4 కిలోమీటర్లు కొండెక్కాడు ఆమె తీసుకొని. సో ఇది చేసినా అని చెప్తాను. ఏం చేశాను? అలా దుర్భర పరిస్థితి ఉన్నది. టూరిజం ఆయన శాఖ గురించే మాట్లాడుతున్నాను నేను. ఈ సంగతి డెవలప్మెంట్ అనేది ఆయన చేసింది ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. దానం నాగేందర్ సొంత గుటికి రావడం ఎలా అనిపిస్తుందంటే, గర్వాప్సి అనేది ఎవరికైనా ఇది ఉంటుంది కదా. మేము టూరిస్టులకే పోయొచ్చాను, సమస్యలు చూశాను, చాలా బుడదొడుపులను ఎదుర్కొన్నాము. బట్ అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ పోయినా అమ్మఒడికి చేరాల్సింది కదా. అమ్మఒడికి చేరినందుకు రెక్కలు వచ్చిన పక్షిలాగా ఉన్నారు. క్యాడర్ మీతోనే ఉందా? చూస్తున్నారు కదా మీరే, ఎక్కడ పోయినా కూడా అదే స్పందన, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మీ నాయకుల స్పందన ఎలా ఉందండి? మా నాయకులందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు. అందరు పనిచేయాలి, కష్టపడాలి అని. ఈరోజు హైదరాబాద్ సిటీలో నిజంగా చెప్పాలంటే మరి చాలామంది చాలా సీట్లు నేను ఉండుంటే ఇంకొక 4-5 సీట్లు కాంగ్రెస్కు గెలిచేది. బట్ ఓకే, బెటర్ లేట్ దెన్ నెవర్. తప్పకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో మాకు చాలా సీట్లు రాబోతున్నాయి హైదరాబాద్ సిటీలో. సికింద్రాబాద్ ఇది ఒక ఫౌండేషన్ వేయబోతున్నాము. ఈ ఫౌండేషన్ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్లో, హైదరాబాద్లో, రంగారెడ్డిలో చాలా సీట్లు మేము గెలవబోతున్నాము. ఈరోజు క్యాడర్లో రెట్టింపు ఉత్సవం వచ్చింది. దానం నాగేందర్ గారు మళ్ళీ రావడం, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేసినటువంటి అప్పుడు నియమించినటువంటి నేను కార్యవర్గ సభ్యులు కానీ, కమిటీస్ కానీ, బ్లాక్ కమిటీస్ కానీ అందరు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల నేను పోకున్నాళ్ళు ప్రచారం చేస్తున్నాడు. మా బ్రదర్ అయితే ఎప్పటి నుంచో ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసేసాడు. సో అందుకనే కొంచెం నా వర్క్ లోడ్ కూడా తగ్గించాడు. థ్యాంక్స్. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందండి, వై సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం దానం నాగేందర్కు అంటే ఏం చెప్తారు? వై అంటే బికాస్ ఆఫ్ ది లేక్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోండి, లేక్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ ద పీపుల్ అనుకోండి. ఎందుకంటే ప్రజలకు సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఆ ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు ఉండాలి. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? సామాన్య ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అన్నట్టు భరోసా ఇవ్వాలి. నేను ఎవరికైనా కష్టం వస్తే హాస్పిటల్కు ఫోన్ చేయాలి. నా దానం నాగేందర్కి ఎందుకు ఓటేయాలంటే ఎవరికైనా కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ కూడా ముందు దానం నాగేందర్ దగ్గరికి వస్తాడు. పోలీసు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానం నాగేందర్ దగ్గరికి వస్తాడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఏరియా. అదేవిధంగా ఎవడైనా ఇంట్లో పెళ్లి అయితే మొదటి కార్డు నాకేయడానికి వస్తాడు. ఎవరైనా చనిపోతే ముందు నాకు చెప్తారు. అంటే అంత ఆదరిస్తాం కాబట్టి, ప్రజలతో అట్లా ఉంటాం కాబట్టి, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే దానమంది దగ్గరికి పోతే బాగుంటుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో మేము సఫలీకృతం అయ్యామని భావిస్తూ అందుకనే దానం నాగేందర్ కోటేస్తే అల్టిమేట్లీ ఇది రాహుల్ గాంధీకి వేసినట్టు ఉంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, ఎందుకంటే ఇంత కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణని నిలబెట్టుకునేటువంటి గురుతరమైన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉంది. కాబట్టి ఎన్నో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి రేవంత్ రెడ్డి కూడా ఒక ఆషామాషి చీఫ్ మినిస్టర్ కాదు. మరి కేసీఆర్ లాంటి వాళ్ళు 10 మందిని ఒక్కసారి నిలబెట్టి జవాబు ఇచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఏంటండి మీ కాన్ఫిడెంట్ ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఉన్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెంట్? నేనే గెలుస్తాను. చూడండి, వాళ్ళేమో చాలా మందికి నేను పొలిటికల్ లైఫ్ ఇష్యూలో అలా నేను అవన్నీ చెప్పదలుచుకోలే పేర్లు.
వాళ్ళని తీసుకొచ్చి నేను కార్పొరేషన్లో టికెట్లు ఇచ్చి గెలిపించిన చాలా మంది ఉన్నారు. అలా సగం మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏం అసలు లేదు. ఎందుకంటే ఒక వేవ్ జరిగినప్పుడు ఆ వేవ్లో వచ్చారు తప్ప సెల్ఫ్గా వాళ్ళకి ఏం లేదు. సెల్ఫ్ ఏం లేదు కాబట్టి నేను మాత్రం సెల్ఫ్ మేడ్ మనిషిని, అంటే నేను ఖుద్దార్ మనిషిని. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు నాకు ఉన్నటువంటి కానీ హైదరాబాద్ ప్రజలతో నాకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇంత అంత కాదు. హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో నేను పర్యటించిన వాడిని. 150 సీట్లు నా సంతకంతో బీఫామ్లు ఇచ్చిన వాడిని కార్పొరేషన్స్. ఎమ్మెల్యేలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు నేను ప్రతిపాదించిన పేర్లే ఇచ్చాడు. పార్టీ ఒక గైడ్ లైన్ తీసుకుంది. ఆ గైడ్ లైన్లో పార్టీ ఏం చేసిందంటే చూసింది, అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీస్ పైగా తీసుకుంటే వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే అల్టిమేట్లీ నేను రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడున్న కేవీపీ రామచంద్రరావు గారు, అప్పుడున్నటువంటి పీసీసీలో ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు, మేమంతా కూర్చొని డిస్కస్ చేసి టిక్లు పెడితే సోనియా గాంధీ గారి దగ్గర పోయినప్పుడు యాజ్ ఎ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా నేను పోయినప్పుడు ఇవన్నీ డిస్కషన్ అయినప్పుడు ఇచ్చినటువంటి పేర్లు ఇవన్నీ. డెవలప్మెంట్లో మీ భాగం ఉందంటారు? 100% నా భాగం ఉంది. హైదరాబాద్ సిటీకి స్పెషల్లీ ఓల్డ్ సిటీకి 2,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ ఇప్పించాను రాజశేఖర రెడ్డి గారిని పర్యటించి. మాకు ఇక్కడ ఉన్నప్పుడు నేను నాంపల్లి ఎమ్మెల్యేగా ఉంటే నాంపల్లికి సుమారు 300 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాను. అలా ఎన్నో స్లమ్స్ నేను. ఇంకోటండి, ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి 6 గ్యారెంటీలు 100 రోజులైంది, దాని ఊసే లేదు అంటున్నారు. ఏం చెప్తారు? 5 గ్యారెంటీలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఏమంటారు, వీళ్ళకి ఎట్లా ఉందంటే కొత్త బిచ్చపోడు పొద్దెరగనట్టుగా ఉన్నారు వీళ్ళు. ఒక పక్కన వీళ్ళందరూ బీజేపీ కానీ హరీష్ రావు కానీ అంటే వాళ్ళు మాట్లాడేది ఎట్లా ఉంటే ఒక్కొక్కరు మౌత్ పీస్గా మాట్లాడుతున్నారు ఇది అంటున్నారు. కాబట్టి దించడానికి పంచడానికి మరి రేవంత్ రెడ్డి ఏమి ఆషామాషి లీడర్ కాదు కాబట్టి తెలుసు, మీకు తెలుసు. కాబట్టి తప్పకుండా వీళ్ళన్నిటికీ ఎలక్షన్ తర్వాత వీళ్ళ సంగతి చెప్తాడు. ఇక సికింద్రాబాద్ డెవలప్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం. మీ దృష్టికి వచ్చిన పార్లమెంట్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే చాలా సమస్యలు. మీరు ఏం చేస్తారు? మీరు అధికారం మా దృష్టిలో చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు మనం ఇక్కడ రాకముందే వీళ్ళ సమస్యలు ఇవి ఉన్నాయి. మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్పారు. ఎట్లా అంటే ఈయన మైక్రో లెవెల్లో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో నేను చూసిన తర్వాత అంత స్థాయిలో అంటే పర్సన్ టు పర్సన్, డోర్ టు డోర్ ఎవరికైనా అటాచ్మెంట్ ఉంది అంటే ఫెరోజ్ బైక్ ఉంది అని చెప్పడంలో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దట్. సో ఫైనల్గా మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ప్రజా సమస్యలు నాకు పూర్తి అవగాహన ఉంది. పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇష్యూస్ అడ్రస్ చేస్తాం తప్పకుండా టైం టు టైం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తూచా తప్పకుండా ఇది మా బాధ్యతగా తీసుకొని ఎవరైతే అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మాది. మాకు టీం వర్క్ చేసుకుంటాము. ఆ టీం వర్క్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఫెరోజ్ భాయ్ ఆధ్వర్యంలో ఇంకో నాయకు ఉంటే వాళ్ళకు కొంచెం ఏమన్నా అవగాహన లోపాలు ఉంటే అవి కూడా సరిదిద్ది వాళ్ళకు అలాగా ఏరియా వైజ్గా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నాయి వచ్చినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి అన్ని విన్నత పత్రాలను కూడా పరిగణలోకి తీసుకొని అందులో అర్హులైనటువంటి కుటుంబాలకు ఒకసారి స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే సోషో ఎకనామిక్ సర్వే అయిన తర్వాత అన్ని కుటుంబాలకు కూడా ఇవన్నీ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యతని పూర్తిగా మా భుజ స్కంధాల మీద వేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినవి కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఇచ్చే బాధ్యత మాది. ఇచ్చి తీరుతాము. ఇవన్నీ చెప్పేటువంటి మాటలు మీరు నమ్మకండి. ఇప్పుడే ఇయ్యలేదు అని చెప్పి ఒక పక్కన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఒక పక్కన బండి సంజయ్ కానీ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ చెప్పే మాటలు నమ్మదు. చాలా చెప్పారు, చాలా మోసం చేశారు. చేయాల్సిన మోసం అంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ప్రజలకు సరైన పాలన ఇచ్చేటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మేము ఇస్తాము, ఇచ్చి తీరుతాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇవన్నీ ఆగాయి. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు 15th నాడు రుణమాఫీ విషయంలో కానీ ఇవన్నీ కూడా స్కీమ్లు ఇస్తారు. ఎవరైతే రాజీనామాలు పట్టుకొని తిరుగుతున్నారో 15th ఆగస్టు నాడు పాపం వాళ్ళు రాజీనామా చేసే ప్రమాదం ఉందేమో అని మేము భావిస్తాం. ఫైనల్గా మల్లారెడ్డి గారి కామెంట్స్ గురించి ఏం చెప్తారు? అలాగే హిందుత్వ వాదం అనేది మళ్ళీ అదే మల్లారెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మదిలో ఉన్నది బయటకు వస్తుంది. ఎప్పుడన్నా ఒకరోజు ఏదో రూపంలో వస్తుంది. ఆ రూపంలో వచ్చింది. ఎందుకంటే పార్టీలో జరుగుతుంది చర్చ. మనం వాళ్ళని గెలిపియాలి, ఎట్లా గెలిపియాలి, ఇక్కడ కిషన్ రెడ్డిని గెలిపియాలి, ఎట్లా గెలిపియాలి అనేది ఒకటి లోపల ఒక ఇది జరుగుతుంది, మదనం. అది జరుగుతుంది కాబట్టి మల్లారెడ్డి కొంచెం అవుట్ స్పోకన్ కాబట్టి టక్కున చెప్పేశాడు, అన్న నువ్వే గెలుస్తున్నావు, మేము గెలిపిస్తున్నాం పో అన్నాడు. అందుకని ఒక బలీక బక్రాన్ని తీసుకొచ్చి ఆడబెట్టారు లక్ష్మారెడ్డిని, ఈడ పద్మారావుని పెట్టారు. అల్టిమేట్లీ వీళ్ళు జరిగేది ఏంటంటే బలీక బక్రాని.
హిందుత్వవాదం గురించి కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. దీని గురించి మీ సైడ్ నుంచి ఏమన్నా ఉందా? హిందుత్వవాదం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఒక ప్రధానమంత్రి లెవెల్లో అంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇంత దిగజారి మాట్లాడడం అనేది ఎక్కడ లేదు ఇండియన్ హిస్టరీలో. అంటే భారతదేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల పుస్తెల తాడు ఉండదు అంటున్నారు, ఆస్తి పంచి పెడతారు అంటున్నారు. ఎక్కడైనా ఉందా? మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అట్లా రాసి హిందువుల ఆస్తి ఇంకోరు పంచాలని ఒక అన్నదమ్ముల నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలాగా అంటే ప్రమాదకరమైనటువంటి ఈరోజు భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడడానికి సెక్యులర్ భావాలు కూడినటువంటి ఈ దేశము, అదేవిధంగా హిందూ ముస్లింలకు ఒక గంగా జమున తైజీబ్ లాంటిది మన దేశము. ఈ దేశంలో విద్వేషాలకు మీరు పునాది వేస్తూ ఉన్నారు. మర్చిపోయారు ప్రజలు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఈరోజు ప్రయాణం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఒక కొత్త వాదన అంటే మోడీ గారికి ఎక్కడో ఒక దగ్గర భయం పట్టుకుంది, ప్రజల్లో స్పందన లేదు, ప్రజా సమస్యల మీద లేదు. ఈ హిందూ ముస్లిం అనేది ఒక వెపన్ని పట్టుకొని తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ అర్థం చేసుకున్నారు. తప్పకుండా మీరు ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాల రాసేటువంటి ప్రమాదం జరుగుతుంది. అందుకే అబ్కీ బార్ 400 బార్ అంటుండు. అబ్కీ బార్ 400 బార్ అంటే ఇక రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎవరికి ఓటు హక్కు అనేది ఉండదు. इसलिए मैं हमारे नौजवान भाइयों से गुजारिश कर रहा हूँ, ये आखिरी चुनाव होगा, आखिरी वोट होगा आप लोगों का. अगर अबकी बार अगर सेक्युलर को आप नहीं जिताएंगे तो उसके बाद में आप वोट नहीं डाल सकते, हम भी नहीं डाल सकते. वोट का कोई आपको अधिकार नहीं रहता. ये एक फंडामेंटल राइट है. वोट आने दो को फंडामेंटल राइट. ये फंडामेंटल राइट को सही अगर इस्तेमाल नहीं करेंगे तो आने वाला अपना नस्ल भी हमको माफ नहीं करेगा. రాబోయే మన తరాలు కూడా మనకు క్షమించారని ఇస్తున్నాం. ఒకసారి ఓటు వేయండి, ఖచ్చితంగా మీ అభివృద్ధి పనుల పరంగా ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతాను, అలాగే మీ ఇంట్లో మంచిగా ఉంటాను అంటున్నారు దానం నాగేందర్ గారు. ఇది వాటి లీడర్. దిస్